అదేంటంటే ఎయిర్టెల్ మరియు జియో ఈ 2 సిమ్స్ వాళ్ళ రీచార్జ్ ప్లాన్స్ రేట్‌ని ఇంక్రీజ్ చేయబోతున్నాయి. వాళ్ళ ప్లాన్స్‌ని ప్రైజెస్ పెంచబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని ప్లాన్స్‌ను తీసేశారన్నమాట మన ఇండియాలో. ఫర్దర్‌గా అయినా సరే పెంచకుండా ఉంటారని మనకి గ్యారంటీ లేదు. సో నేనున్నా గదా! మా వల్ల గాదు బ్రో. మేము ప్లాన్స్ పెరిగితే రీచార్జ్ చేసుకోలేము. మాకు మంచి వాల్యూ ఫర్ మనీ ప్లాన్ ఒకటి చెప్పు. అది రీచార్జ్ చేసుకుంటామంటారా? నేనుంది మీకోసమే కదా! నేనిప్పుడు చెప్పే ప్లాన్‌కి కొంచెం మీరు మనీ ఇన్వెస్ట్ చేయాలి. అది గనక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా వాల్యూ ఫర్ మనీ అయ్యిద్ది. ఇయర్లీ ప్లాన్ 365 డేస్ అన్నమాట ప్లాన్. మనకి ప్రతి సిమ్ లో ఇయర్లీ ప్లాన్ అనేది ఉంటది. అది జియోలో ఉంటది, ఎయిర్టెల్ లో ఉంటది. ఇది వచ్చేసి 3600 పడుతుంది అనమాట. నేను పక్కా క్యాలిక్యులేషన్ వేసి చెప్తాను మీకు ఎంత వాల్యూ ఫర్ మనీయో. 3600 మనకి 12 నెలలకి అనమాట. అంటే నెలకి ఎంత పడుతుంది? అప్రాక్సిమేట్లీ 300 పడుతుంది. రోజుకి ఎంత పడుతుంది? 10 రూపాయలు పడుతుంది. సో రోజుకి 10 రూపాయలు, నెలకి 300 అంటే ఏదైనా వాల్యూ ఫర్ మనీ ప్లాన్ మీకు ఎక్కడైనా ఉంటుందా? అది 5G అన్లిమిటెడ్ ఇస్తాడు. మీరు ఒక్కసారి సెప్టెంబర్ లో రీఛార్జ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ దాకా మీకు ఆ రీఛార్జ్ అలానే ఉంటది. ఈ లోపు రేట్లు పెరిగినా ఏది ఏమైనా కూడా మీకు ఏం ఇబ్బంది ఉండదు. మీ ప్రైస్ మీరే కంటిన్యూ అవుతా ఉంటారన్నమాట. ఈ మంత్లీ ప్లాన్స్ 2 మంత్స్ కి ఒకసారి వేసే ప్లాన్స్ ఎప్పుడు రేట్లు పెరుగుతాయో తెలియదు. ఎందుకు చెప్పండి అవన్నీ. మీ దగ్గర కానీ కొంచెం మనీ ఉంటే మీరు గనక ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్లాన్ నేను చెప్పేది అనమాట. 365 డేస్ ప్లాన్. సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి. నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్ అని.